నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా మా ఇంట్లో పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేసినామని చెప్పినాం కదా! ఇది డే 2 అనమాట. ఆ రోజు తీసిన వ్లాగ్. అసలు ఈ పెయింటింగ్ అనేది నెవర్ ఎండింగ్ వర్క్. ఎంత చేసినా గానీ పని ఇంకా ఇంకా వస్తూనే ఉన్నట్టు అనిపిస్తుంది. మా ఇంట్లో సామాను ఎక్కువ ఉండడం వల్లనో లేకపోతే మేము ముగ్గురమే ఉన్నాం కదా! అట్లానో ఏమో తెలీదు కానీ చాలా అంటే చాలా వర్క్ అనిపిస్తుంది. ఇంక పొద్దున్నే పెయింటింగ్ అంకుల్ వచ్చేసిండ్రు. ముందు రోజు రాత్రి ఆల్మోస్ట్ 10:30, 11 దాకా చేసి పడుకున్నాము. పొద్దున్నే 7 గంటలకు అంకుల్ వచ్చేసిండ్రు. ఇంకా ఈ బెడ్రూమ్‌లో ఆల్రెడీ బట్టలు అవి ఇవి తీసి మూటలు కట్టి పెట్టినుండే. రాత్రి అయితే పరుపేసుకొని పడుకునుండే. ఇంకా మళ్ళీ ఆ మంచాలు అవన్నీ జరిపేస్తున్నామనమాట. అయితే మా మంచము పెద్దగా ఉంటది. అది స్క్రూలు తీయడం రాలేదనమాట. ఇంకోటేమంటే ఈ అల్మారి గూడా చాలా పెద్దగా ఉంది గదా! అది అస్సలకే ఈ రూమ్‌ల నుంచి తీయనీకే రాలేదు. అది తీయనీకే రావాలంటే కొంచెమన్నా ఒంపాలి. అది ఒంపాలంటే ఇక్కడ మంచం ఉండొద్దు. దేవుడా! మామూలు తంటాలు పడలేదసలు. ఇంట్లోనేమో ఎవరు జెంట్స్ లేరు గదా! మా తమ్ముడేమో ఆడు చిన్న పిల్లగాడు వానికేం చేతనైతది. ఇంక నేను, మా అత్త, మా అక్క జరపనీకే ట్రై చేసినాము ఫస్టయితే. ఇంకా రాలేకుండే తమ్ముని వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చిండ్రు అండ్ పెయింటింగ్ వేసే అంకుల్. వీళ్ళ హెల్ప్ తీసుకొని ఎట్లనో అట్లా ఆ మంచం అల్మారా అయితే జరుపుతున్నాము. చాలా హెవీగా ఉంది. ఇంట్లో నుంచి సామాన్ తీసేసినాం. బట్ స్టిల్ ఏమంటే అది స్ట్రాంగ్ ఉందన్నమాట, ఐరన్ది అది. సో చాలా స్ట్రాంగ్ ఉంది. అండ్ ఇక్కడ చాలా మొత్తం డస్ట్ అంతా అక్యుములేట్ అయిపోయింది. ఏమంటే మాకు రూమ్లు చిన్నగా ఉండడం వల్ల ఇవన్నీ ప్యాక్ అయిపోయినట్టు అయిపోయింది కదా! దాని వెనక మొత్తం ఇట్లా డస్ట్ వచ్చేసింది అనమాట. ఇంకా ఈ డ్రెస్సింగ్ టేబుల్ అయితే కొంచెము అల్కానే ఉంది. మణికంఠ, అత్త ఇద్దరు కలిసి దాన్ని నూక్కొని వెళ్ళిపోయిండ్రనమాట. ఈడ 2 డబ్బాలున్నాయి. ఒక డబ్బా ఇంకోటి పాతది పెట్టె ఉందనమాట. మరి ఇందులో ఏమున్నాయో తెలవదు గానీ, ఇంక నేనొచ్చి ఇది తీస్తున్నా. దీని వెనక నుంచి 2, 3 ఎలుకలు వచ్చినాయి. ఎంత భయమైంది. మా ఇంట్లో ఒక్క ఎలుక ఉండేది. దాన్ని ఎట్లా బయటికి పంపియాలా అని ర్యాట్ ప్యాడ్ అది ఇది పెట్టినాము. కానీ ఒక్క ఎలుక కాస్త ఎన్నో ఎలుకలు అయిపోయినాయి. కొత్త ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఎలుకలు రావడము ఇదే ఫస్ట్ టైం అనమాట. అండ్ ఇంకోటేమంటే కాక్రోచెస్ కూడా ఉండే. ఇంకా మెల్లగా ఆ డబ్బా, పెట్టె అన్నీ తీసి బయట పెట్టేసినాం. మా అత్తనేమో ఊపుకొస్తుంది ఒక దిక్కు నుంచి. ఇంత చెత్త వెళ్ళింది చూడండి. కానీ ఇలాంటి మంచం ఉంటే ఏమంటే దీంట్లో చాలా స్టఫ్ పెట్టుకోవచ్చు. ర్యాక్స్ లాగా ఉంది కదా! సో మస్తు బాసాన్లు అవి ఇవి చాలా పెట్టినాం మేమైతే అందులో. ఇంకా పెయింటింగ్ వర్క్ అంకుల్ అయితే అందులో వర్క్ స్టార్ట్ చేసిండ్రు. 9 కావస్తుంది. మా అక్క అయితే టిఫిన్ చేస్తుంది. పొద్దున్నే మా అక్క చపాతీ ఇంకా పాలకూర ఫ్రై చేసినుండే అనమాట అందరికీ టిఫిన్ కోసము. ఏందంటే ఏమన్నా తింటే జర ఎనర్జీ ఉంటది, వర్క్ జెయ్యొచ్చు అని జెప్పేసి ఇంకా అట్లా ఇట్లా చేసి వీళ్ళైతే అల్మారిని బయటికి తీసుకొని వచ్చిండ్రు. ఎంత హెవీ ఉందిరా బాబోయ్ అది. అట్లా ఇట్లా ఎట్లనో దాన్ని హాల్లోకైతే నూక్కొచ్చినాము. ఇంకా హాల్‌లో నుండి తర్వాత ఎక్కడ షిఫ్ట్ చేస్తామో తెలవదు ఆ అల్మారిని గానీ, ప్రస్తుతానికైతే హాల్‌లో పెట్టినాము. నేను ఇంకా ఫ్రెష్ అప్ కూడా కాలేకుండే. నేను ఫ్రెష్ అప్ అయితున్నా. నేను ఇంకో గంట ఎక్స్ట్రా పండుకుందాం అనుకున్నా. కానీ పెయింటింగ్ అంకుల్ వచ్చేసిండని చెప్పి లేచిన అనమాట. నాకు నిద్ర లేక కళ్ళు ఇట్లా మూతలు పడిపోతున్నాయి. అస్సలు అయితలేదు. ఫుల్ డ్రౌజీ అనిపిస్తుంది. కానీ ఇవన్నీ పనులు ఉన్నాయి కదా! సో చేసుకోవాలి తప్పదన్నట్టు లేచిన. అండ్ మా అయితే రితిష విపరీతంగా పెన్సిల్ గీతలు, స్కెచ్ గీతలు, ఇంకా కొన్ని డ్రాయింగ్స్ వేసి అతకబెట్టడం అట్లా చేసింది. ఆ స్కార్స్ అన్నీ కవర్ చేయనీకి అంకుల్ ఫస్ట్ లప్పము ఏందో పెట్టిండ్రు. తర్వాత దాని మీదకి ఒక పెయింట్ వేసి మళ్ళీ 2 కోటింగ్స్ వేరే కలర్ వేస్తే అప్పుడు కవర్ అయినాయి. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో మామూలుగా ఉంటాయి గీతలు, కానీ మా ఇంట్లో విపరీతంగా ఉన్నాయన్నమాట. అండ్ ఇదేమో మా మణికంఠది చిన్నప్పటి ఫోటో. బయట ఉండే. మేము పాతింట్లో ఉన్నప్పుడు తీసినుండే అనమాట ఈ రైట్ సైడ్ ఫోటో. అదే చూపిస్తుండు వాళ్ళ ఫ్రెండ్‌కి. తను మణికంఠ వాళ్ళ స్కూల్ మేట్ అనమాట. మా ఇంటికి వచ్చినుండే కొంచెం హెల్ప్ చేయనీకే. ఏమంటే చిన్న చిన్నవి అన్నీ మేము చేసుకుంటాం కానీ ఈ హెవీవి జరపనీకి ఎవరన్నా కావాలి కదా అని చెప్పి మణికంఠ వాళ్ళిద్దరిని పిలిచిండు. చిన్నాని ఇంకా అచ్యుత్‌ని. ఇంకా మా మోని పాప అయితే ఫుల్ సతాయిస్తుంది. అందుకే బండి మీద చిన్న ట్రాల్లు కొడుతుండు. ఫుల్ పని ఉందంటే అస్సలు ఇంటలే మోనిష. ఎవ్వరి దగ్గర పోతలే. మా దగ్గరనే ఉంటదంట. ఈ దుమ్ములనే తిరుగుతదంట. వీళ్ళేమంటే ఇట్లా పేపర్ కొడతారంట. అంటే ఒక శాండ్ పేపర్ లాంటిది ఉంది కదా! దాన్ని బట్టి పెట్టి రబ్ చేస్తుర్రనమాట. ఇంకా ఇంకా దుమ్మొస్తుంది. అయినా మా మోనిష ఇంటలేదు. మా ఇంటనే తిరుగుతా అంటుంది. ఇంకా కిచెన్ ఖాళీ చేస్తున్నాం. ఈరోజైతే కిచెన్‌కి ఏస్తారంట. మా తమ్ముడైతే బరువులు మోస్తుండు. బరువులు మోపిస్తున్నాం పోరా. ఇంకా మా తమ్ముడిని పని చేయమంటే మజాకులు చేస్తున్నాడు.
ఫుల్ మజాక్ చేస్తుండు. అందరిని నవ్విపిస్తుండు మా తమ్ముడు. ఆయన ఎట్లా నవ్విపిస్తుండంటే జనరల్‌గా ఆయన అట్లా చెయ్యడు. కానీ విపరీతంగా నవ్విపిస్తుండు మాకు పనున్నప్పుడే. ఇంకా మా అక్క అయితే ఈ మొత్తం షెల్ఫ్స్ అన్నీ ఖాళీ చేస్తుంది. ఇవంతా ఖాళీ పెడితేనే అంకుల్‌కి ఏయనీకే కన్వీనియంట్‌గా ఉంటదంట. సో, ఇమ్మీడియేట్‌గా జల్దీ జల్దీ ఇవన్నీ తీసేస్తున్నాము. ఆలోపైతే ఈ రూమ్‌లో ఏస్తుండ్రనమాట. నిన్న ఒక్క అంకులే ఏసిండ్రు. ఈరోజైతే ఇద్దరొచ్చిండ్రు. ఇంకొక అతన్ని తీసుకొచ్చుకుండనమాట. సో, జల్దీ జల్దీ ఏసేస్తాం ఇద్దరం కలిసి అనేసి చెప్పిండ్రు. ఇంకా మేము కూడా కిచెన్ ఖాళీ చేసి ఇచ్చేసినాము. కిచెనే జర జల్దయినట్టు అనిపించింది నాకు. రూమ్‌లల్ల విపరీతంగా సామానుండే భగవంతుడా! అసలు చేయలేకపోయినాం మేము. తీస్తున్న కొద్దికి సామాన్లొస్తా ఉన్నాయి. కిచెన్ ఏమంటే రోజు పెట్టుకునే ఈ గ్రాసరీ ఐటెమ్స్ అన్నీ పెద్ద పెద్ద టబ్‌లల్ల పెట్టి బయట పెట్టేసేసినాం. అండ్ అటుకు మీద ఏం లేకుండే అనమాట. ముందు రోజు కొన్ని తీసేసినాము. సో, ఈజీగా అయిపోయింది. అయితే మెయిన్ టాస్క్ మొత్తం వచ్చేసి ఈ బాసల్ల స్టాండ్ అనమాట. కిచెన్ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉండే. ఎందుకంటే రీసెంట్‌గా ఫైర్ యాక్సిడెంట్ లాగా జరిగినుండే కదా మా ఇంట్ల. సో, దానివల్ల మొత్తం డార్క్ అయిపోయిందనమాట. అంకుల్ చూసి కూడా అన్నారు, "ఇదేంది బొగ్గులాగా అయిపోయింది. ఇది మొత్తం ఎన్ని కోటింగ్‌లేయాలో ఏమో" అని చెప్పేసి. కానీ ఏషిండ్రు బానే కవర్ అయిపోయినాయి అవన్నీ బ్లాక్ కలర్ మార్క్స్ అన్నీ. అయితే ఈ బాసాల స్టాండ్ తీయనీకే అసలు ఎంత తంటాలు పడ్డామంటే అది స్క్రూ టైప్ లాగా ఫిక్స్ చేసేసిర్రనమాట. తీయనీకే రాకుండా ఫిక్స్ చేసిండు అప్పుడు ఒక కార్పెంటర్ అంకుల్. ఇంకా ఆ స్క్రూలేమో రస్ట్ పట్టిపోయినాయి. అసలు తిరుగుతలే మొండిగా అయిపోయినాయి. వాటిని ఎంత కష్టపడి తీసినామంటే దేవుడా! ఇంక మా అక్క అయితే కొన్ని బాసనలుంటే ఇవన్నీ తోమేస్తుంది. అండ్ మా అక్క, మా తమ్ముడు ఇద్దరైతే పత్రికలు పంచడానికి ఎళ్తున్నారనమాట. అయితే మెయిన్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాము ఫస్టే. ఇంకా మా నేబర్స్‌కి వాళ్ళకి వీళ్ళకి పెళ్ళికి ముందు ఒక 1 వీక్ ఉండంగా ఉంది అనంగా ఇద్దామనుకోని ఫస్ట్ అయితే మా రిలేటివ్స్‌కి ఇచ్చేస్తున్నామనమాట. సో, ఈరోజైతే మా అక్క వాళ్ళు పత్రికలు పంచనీకెళ్తుండ్రు. ఇంకా మా అక్కేమంటే ఈ ఐబ్రోస్ దిద్దుకోనికే దానికి రావు. ఇట్లా పిచ్చిగా దిద్దేసుకుంటది. అందుకే దానికి నీట్‌గా ఐబ్రోస్ దిద్ది జుట్టు గిట్ట ఏస్తున్నా. మా అక్కకి జడేసుకోనికే కూడా రాదు. లూజ్‌గా ఏసుకుంటదనమాట. అందుకని మా అక్కనైతే తయారు చేస్తున్నా. మా అక్క, మోనిష, మణికంఠ ముగ్గురు పోయి పత్రికలు ఇచ్చేసొస్తారు. అయితే ఇద్దరికే అనమాట. మా నాయనమ్మ వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరున్నారు. ఒకరు విద్యానగర్‌లో ఉంటారు. ఇంకోళ్ళు కోటిలో ఉంటారనమాట. వాళ్ళిద్దరికి ఇచ్చేసి వస్తదంట. సో, అందుకని స్టార్ట్ అయితుంది. ఇంకా మా అక్కకైతే తయారు చేస్తున్న ఒక దిక్కు వర్క్ అయితా ఉంది. ఈళ్ళొచ్చేలోపు నేను, మా అత్త ఇంకేమైనా వర్క్ ఉంటే ఫినిష్ చేసేసేయాలి. పొద్దునైతే అందరము చపాతీ తిన్నాము. ఇంకా మధ్యాహ్నంకి ఏమన్నా వండాలనమాట. రైస్ వండి పెట్టింది మా అక్క. నన్ను ఫ్రైడ్ రైస్ చేయమన్నది, ఎగ్ రైస్. అదే చేసుకుందామనేసి అనుకున్నా నేను గూడా. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కర్రీ అదంతా అంటే కాదు. ఎందుకంటే పొయ్యి తీసేసినాం కిచెన్‌లో నుండి. ఆ బెడ్‌రూమ్‌లో పెట్టుకున్నామనమాట. ఇంకా అక్కడనే వంట చేయాలి. ఈ కొత్తింట్లోకొచ్చినంక ఇదే అనమాట ఫస్ట్ టైము సున్నమెయడము. ఫస్ట్ కట్టియంగానే ఏసిండ్రు గదా! మేము డైరెక్ట్ సామాను తీసుకొని ఇంట్లోకొచ్చేసినాము. ఏం అనిపించలేదు. కానీ ఇప్పుడు ఇవంతా సామాన్లు పెట్టి తీసి సున్నమేసి మళ్ళా ఆర్గనైజ్ చేసుకోవాలంటే అమ్మో! మాకు దూల తీరిపోయిందసలు. దేవుడా! అసలు ఎప్పుడైపోతది ఇదంతా అనిపిచ్చింది. ఈ పెండ్లి పనులల్ల అన్నిట్లల్ల ఏదైనా హార్డెస్ట్ పని అంటే అది ఈ సున్నాలెయడమే. కాకపోతే ఏమంటే ఇంట్లో ఒక హెల్ప్ చేసేటోళ్ళు ఎవరన్నా ఉంటే ఈజీగా జల్దీ అయిపోతదేమో గానీ, మా తమ్ముడు పెద్దగా అంటే చేస్తాడు. చిన్న వాటిలల్లో హెల్ప్ చేస్తాడు. "అక్క నాకు అదైతుంది, ఇదైతుంది" అనేసి అంటాడు. అందుకని మణికంఠకి ఎక్కువ పనులు చెప్పమనమాట. అండ్ మోని పాప ఉంది గదా! తనని ఎవరమో ఒకళ్ళం పట్టుకోవాలి. ఇంకా మణికంఠ ఎక్కువ పని చేయలేడు. నేనేమో మోని పాపని పట్టుకోవాల్సొస్తుంది. పని మొత్తము ఆటోమేటిక్‌గా మా అక్క మీద, మా అత్త మీద పడుతుందనమాట. ఇంకెవరైనా ఉంటే జర హెల్ప్ చేసేటోళ్ళు. ఇంకా ఆడికి పెద్ద పెద్దయి తీయనీకే తమ్ముని వాళ్ళ ఫ్రెండ్స్ చిన్న అండ్ అచ్యుత్ హెల్ప్ చేసిండు. అండ్ పక్కింటి ఆంటీ వాణి ఆంటీ అయితే మస్తు హెల్ప్ చేసిందబ్బా! ఇంకా మా అక్క అయితే పత్రికలకి బొట్లు పెడుతుందనమాట. మేము అన్నిటికి బొట్లు పెట్టలేదు. కొన్ని ఎవరెవరికైతే ఇస్తున్నామో అప్పటిదప్పుడు ఇట్లా పెట్టుకుంటున్నామనమాట. అండ్ ఇల్లు మొత్తం చూసిండ్రు కదా! ఇట్లా మొత్తం ప్యాక్ అయిపోయి ఉంది. దేవుని రూమ్‌లో ఉండే ఈ పసుపు కుంకుమల గిన్నె అది ఎళ్తదా ఎళ్ళదా అనుకోని మెల్ల డోర్ తీసి మా అక్క అయితే తీసింది. బొట్లు పెట్టేస్తుంది. అయితే పంతులు గారు గుడిలో పసుపు, కుంకుమ 2 కలిపి పెట్టిండ్రంట బొట్టు. అయితే మా జాను, అచ్యుత్ ఏమంటుర్రంటే గంధం పెట్టాలి అనేసి అంటుర్రు. మరి గంధం పెట్టాలా, ఇది పెట్టాలో మాకైతే ఐడియా లేదు. పంతులు గారు ఇదే పెట్టిండ్రు పసుపు, కుంకుమ కలిపి అని చెప్పేసి మేము అట్లనే పెడుతున్నామనమాట. ఇంక మోని పాపని తయారు చేస్తుంది. మా మోనిష ఎంత ఏడుస్తుందంటే రెడీ అవ్వడానికి. ఎందుకో మోనిష స్నానం చేసేటప్పుడు చాలా ఏడుస్తది చేయించేటప్పుడు. స్నానం అంటే చాలు ఎంత ఘోరంగా ఏడుస్తదంటే ఆ ఏడుపుని అసలు తట్టుకోలేము. ఆ ఏడుపు వినలేక స్నానం వద్దు ఏమొద్దు అనేసి అంటాము ఒక్కొక్కసారి. అంతలా
ఏడుస్తుంది. అండ్ ఈ మధ్య రీసెంట్గా జుట్టేసినా ఏడుస్తుంది, మొహానికి లోషన్ పెట్టినా ఏడుస్తుంది, బాగా ఏడుస్తుంది. ఇంకా ఇక్కడ ఉంటే దుమ్ములా ఉంటుంది అని చెప్పేసి మా అక్క ఎంబడి తీసుకుపోతా అనేసి అన్నది. పర్లేదులే నేను పట్టుకొని ఉంటా అనంటే, వద్దు మేము వచ్చేలోపు ఏమైనా పనులన్నా అవుతాయి మీకు అని చెప్పేసి ఇంకా మోనిషాని కూడా తీసుకుపోయారు అనమాట. చూడండి ఎట్లా ఏడుస్తుందో. మా అక్క అసలు ఏమంటలేదు, జుట్టు కూడా మెల్లమెల్లగానే దువ్వి వేసింది. అండ్ లోషన్ కూడా ఎంత మెల్లగా పెట్టినా కానీ ఫుల్ ఏడుస్తుంది, అస్సలు కోఆపరేట్ చేస్తలేదు. అండ్ ఇది అస్సలు పిచ్చి పిచ్చి ఎక్కిపోయింది ఈ బాసాల స్టాండ్ తీయనికే రాక. దీన్ని తీయనికే రాక ఏం చేసినామంటే, అవి ఉన్నాయి కదా ఇట్లా ప్లేట్స్ పెట్టేటివి, ఫస్ట్ అదే పీకేసినాం అనమాట. అది తీసేసినాక ఆ స్క్రూలు తీయనికే ట్రై చేసినాం మెల్లమెల్లగా. ఇంకా మా అక్క మోనిషా అయితే తయారైపోయినరు. తమ్ముడు ఒక్కడు తయారు కావాలని ఆగినుండే, తమ్ముడు కూడా రెడీ అయ్యిండు. ఇంకా ముగ్గురు కలిసి అయితే కార్డ్స్ ఇచ్చేసి వస్తా అన్నారు. అప్పుడే మీషో అయిన వచ్చినుండే అనమాట. నేను కొన్ని డ్రెస్సెస్ ఆర్డర్ చేసి ఉంటే అవి వచ్చినాయి. అందులో ఒక డ్రెస్ వచ్చింది. అంటే మా అత్తకు కూడా ఏం మంచి డ్రెస్సెస్ లేవన్నమాట. పెళ్లి టైంలో వేసుకొనికి ఒక 2 ఉండాలి అన్నట్టు తన కోసం 2 3 పీస్ సెట్స్ ఆర్డర్ చేసి ఉంటే అందులో ఒకటి వచ్చింది. సో అదైతే తీసేసుకున్నాం. ఇంకా వీళ్ళు వెళ్తున్నారు. జల్దీ పోయి జల్దీ వచ్చేసేస్తాం అనేసి చెప్తున్నారు. పర్లేదు నిదానంగానే పోయి నిదానంగా రండి, హెల్మెట్ పెట్టుకో అని ఈయనకు చెప్తున్నాం. ఈయననేమో హెల్మెట్ పెట్టుకోడు. ఎందుకు పెట్టుకోడో ఈయనకే తెలియాలి, మరి స్టైలో ఏందో. ఇక్కడ చూడండి ఈ ఒక్క స్క్రూ ఎంత టైట్ ఉందంటే దీని మీద మేము ఎంత టైం వేస్ట్ చేసినాం దేవుడా. అసలు దాన్ని ఓపెన్ చేయనీకే మస్తు టైం వేస్ట్ అయింది. అండ్ ఈ వాల్ స్టిక్కర్ ఒకటి, దీన్ని పీకేద్దామంటే అస్సలు వస్తలే. కొత్తగా వేసింది అయితే వచ్చింది కానీ పాతదైతే అసలు రాలే, అట్లనే అతుక్కుపోయింది. నేను పెయింటర్ అంకుల్ని అడిగిన యాసిడ్ తెచ్చి పోస్తే వెళ్తుందా అని చెప్పి, ఏది పోసినా వెళ్ళదు, అట్లనే ఉండని అనేసి చెప్తుండ్రు. అయితే ఈ రూమ్లో పింక్ కలర్ వేపిస్తున్నాం. మా రితిషాకి పింక్ అంటే ఇష్టం అనమాట. ఒక రూమ్లో మణికంఠకి నచ్చిన కలర్ ఆయన సెలెక్ట్ చేసి వేయించుకుండు. ఈ రూమ్లో అయితే రితిషాకి పింక్ ఇష్టం అని చెప్పి మేము పింక్ వేపిస్తున్నాము. అయితే అటు సైడ్ వాల్కి వేపిస్తున్నా కదా, కాకపోతే అక్కడ ఏమంటే అన్మార్ వచ్చేస్తే డ్రెస్సింగ్ టేబుల్ వచ్చేస్తుంది, ఆ పింక్ కలర్ కనిపించదని చెప్పి చిన్న చేంజ్ చేయించిన. అంకుల్ అటు సైడ్ వేయకండి పింక్ కలరు, ఇటు దిక్కు వాల్కి వేయండి అని చెప్పి ఇటు దిక్కు వేయించిన అనమాట. ఎందుకంటే ఇటైతే కనిపిస్తుంది. అండ్ దీని మీద ఏదైనా బొమ్మ వేద్దామని అనుకుంటున్నాము. నేను మా అత్త బయట ఆర్టిస్ట్ని అయితే పిలిపియము, మేమిద్దరమే ట్రయల్ చేసి వేద్దామని అనుకుంటున్నాం. మా రితిషాకి బార్బీ గర్ల్ అంటే చాలా ఇష్టము. అదే బొమ్మని మెల్లగా పెన్సిల్ తోటన్నా చాక్ పీస్ తోటన్నా గీసి తర్వాత మేము గీసుకుందాం అన్నట్టు ప్లాన్ చేసి పింక్ కలర్ని ఇటు దిక్కు షిఫ్ట్ చేపించినాం అనమాట. ఇంకా మా అక్క అయితే వచ్చేసింది. మా మోనిషా రాగానే ఆ జాకెట్ ఇప్పి పక్కన పెట్టేస్తుంది అనమాట. ఇంకా సామాన్ అంతా ఇక్కడ ఉందన్నమాట. వంట వేసుకోలే, పొయ్యిని బెడ్రూమ్లో సెటప్ చేసినాము. అన్నం ఉంది, ఫ్రైడ్ రైస్ చేయాలి. నేను ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చేస్తా. ఏమైనా కొనుక్కొచ్చుకొని తిందామంటుంది మా అక్క. అయితే నిన్న నాకు ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది. బయట నుంచి పానీపూరి కొనుక్కొని పోతే ఆడ పానీపూరిలో నాకు ఈగా వచ్చిందనమాట. బయటకి తినొద్దని డిసైడ్ అయిపోయినా. సో ఐ హ్యావ్ టు కుక్ నౌ. ఐ హ్యావ్ టు మేక్ ఏందది ఎగ్ రైస్. మా అక్క ఎగ్ రైస్ అడుగుతుంది, ఎప్పుడు అది అడగదు కానీ ఎగ్ రైసో అంటుంది. సో ఐ హ్యావ్ టు మేక్ దట్. అండ్ మై మోనిషా ఈజ్ రెడీ హియర్. మోనా, వాట్ యు ఆర్ డూయింగ్ మోనా? మా మోనాలిసా ఏమో చేస్తుంది. చలో అన్నం రెడీ ఉంటే ఉల్లిగడ్డలు కట్ చేసి 10 मिनट का काम है फ्राइड राइस बनाना. ఏమో ఇడికని ఫుల్ వెళ్తురు వస్తుంది. అబ్బా ఇట్లా ఎన్ని రోజులు అయినా ఇట్లా వెళ్తురు రాక. ఇక్కడైతే ఫ్రైడ్ రైస్ చేసేస్తా ఇప్పుడు. అయితే ఈ రోజే నల్ల వచ్చిందనమాట, అందుకే మిషన్ ఆన్ చేసినాము. ఎన్ని రోజులు అవుతుందో ఆ గల్లీల నుంచి వెళ్తురు రాక. ఈరోజు ఫుల్ ఎండ వచ్చింది, మంచిగా వెళ్తురు వస్తుంది. తమ్ముడు అలసిపోయాడు, నా పిల్లోడే కానీ చాలా దొంగోడు. పడుకున్నాడు మా తమ్ముడు అయితే అలసిపోయి పడుకున్నాడు. వర్క్ హియర్ గోయింగ్ ఆన్ అండ్ హియర్ ఫ్రైడ్ రైస్ వర్క్ గోయింగ్ ఆన్. పత్రికలు పంచొచ్చి తమ్ముడు టైర్డ్ అయిపోయిందంట, సో పడుకున్నాడు. ఒక దిక్కు అయితే బట్టలు అవుతున్నాయి, అవి అయినాక ఆరేసి రావాలి. ఆలోపు ఫ్రైడ్ రైస్ వేసేద్దాం అనుకుంటున్నా. ఇది కర్చీ అంటాం మేము దీన్ని. అదేమంటే దుమ్ము అనిపించింది నాకు. ఫస్ట్ తూడ్చి దీన్ని ఇట్లా గరం చేస్తున్నా అనమాట, జమ్స్ ఉంటే చచ్చిపోతాయి అని చెప్పి. ఇక్కడ కడిగి వాష్ చేసే అంత అది కూడా లేదనమాట, కిచెన్లో వర్క్ అవుతుంది. సో అట్లా అని చెప్పి ఇట్లా చేస్తున్నా. అండ్ మా అక్క అయితే ఉల్లిగడ్డ, క్యారెట్ ఇవన్నీ కట్ చేసి ఇచ్చింది. అండ్ అన్నం ఉండే అన్నంని ఇట్లా పొడిగా చేస్తుంది అనమాట. అండ్ నేనైతే ఫ్రైడ్ రైస్ చేయడం స్టార్ట్ చేసిన.
పెద్ద బగోన్ పెట్టేసిన కలపనీకి కన్వీనియంట్గా ఉంటుందని. చిన్న చిన్న బగోన్లలో కలపనీకి అసలు రాదు, అందుకని చెప్పి పెద్ద బగోన్ పెట్టినాము. ఇంకా ఫస్ట్ అయితే ఆయిల్ వేసి హీట్ చేస్తున్నా. అప్పటికి లేట్ అయిపోయింది, ఇంకా జల్దీ జల్దీ చేసేయాలి. పొద్దున చపాతీలు తిన్నాం కాబట్టి సరిపోయింది. అమ్మో పని మామూలుగా లేదు కదా, తింటే కానీ ఎనర్జీ రాదు. నా ఇయర్ వెనకాల ఆ మార్క్ ఏంటి అంటే, నేను హెయిర్ కలర్ పెట్టుకుందాం అనుకుంటున్నా. ఇండస్ వ్యాలీ వాళ్ళది ఆర్డర్ చేసిన, కాకపోతే దాని మీద రాసింది క్లియర్గా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలంట. 48 hours వరకు అది అట్లనే ఉంచుకోవాలంట, దాని తర్వాతనే హెయిర్కి అప్లై చేయమని ఉంది. సో బేసికలీ నాకు ఏమైనా న్యూ థింగ్స్ ట్రై చేస్తే పడవన్నమాట. సో సేఫ్ సైడ్ కోసము నేనైతే ప్యాచ్ టెస్ట్ ట్రై చేసిన అనమాట. అదే అనమాట నా ఇయర్ వెనకాల మచ్చ. నేను మా అత్త ఇద్దరం పెట్టుకున్నాము. ఏమి అలర్జిక్ రియాక్షన్స్ కాకపోతే హెయిర్కి అప్లై చేద్దామని చెప్పి. యాక్చువల్లీ నేనైతే రంగోలీ వేసుకుంటా ఎప్పుడు, కాకపోతే మీలో చాలామంది సజెస్ట్ చేసిండ్రు రంగోలీది అస్సలు యూజ్ చేయకండి, దానివల్ల రియాక్షన్స్ అవుతున్నాయి అని చెప్పి. సో అందుకని ఇండస్ వ్యాలీ వాళ్ళది నేను ఆర్డర్ చేసుకున్నా. అండ్ చాలామంది డాక్టర్స్ కూడా సజెస్ట్ చేసిండ్రు, అది యూట్యూబ్లో చూసిన, రివ్యూస్ చూసిన, ఎవ్రీథింగ్ ఓకే. బట్ స్టిల్ మన సేఫ్ సైడ్ కోసము, పెళ్ళికి ముందు కదా అండ్ హెయిర్ కదా, ఇది హెయిర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ప్యాచ్ టెస్ట్ కోసం అది అప్లై చేసుకున్నా అనమాట. ఇగ్నోర్ దట్ మార్క్. అండ్ ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ చూపించిన కదా. ఆల్రెడీ ఫ్రైడ్ రైస్ రెసిపీ నేను చాలాసార్లు పోస్ట్ చేసిన ఉండే, అందుకే క్లియర్గా అస్సలు చూపిస్తలేను, ర్యాండమ్గా చకచకా చేసేస్తున్నా. అయితే నాకు కూడా ఫుల్ ఆకలి అవుతుంది, జల్దీ జల్దీ కావాలన్నట్టు చేస్తున్నా అనమాట. ఇంకా మా తమ్మునికి కూడా ఆకలి అవుతుంది అన్నాడు. ఆయన ఈడ వండుకుండే కదా, ఆయనకు డిస్టర్బ్ అవుతుందని చెప్పి పోయి పక్కన రూమ్లో వండుకున్నానమాట. పక్కన రూమ్ అంటే పక్కన పాతింట్లో ఒక రూమ్ ఖాళీ ఉంది కదా, అక్కడ పోయి పడుకున్నాడు. ఫోన్ చేసి అడుగుతున్నాడు అయిందా రైస్ ఇంకా కాలేదా అని చెప్పేసి. జల్జల్ చేస్తా ఆగు అని చెప్పి చేస్తున్నా. ఇట్లా కింద కూర్చొని కుకింగ్ చేసుడు అస్సలు అయితలేదు నా వల్ల. నిలబడి కుకింగ్ చేసుడు అలవాటు అయిపోయింది. అండ్ రెండో విషయం ఏమంటే, ఆ బగోన్ పెద్దగా ఉంది, నేను చిన్నగా అయిపోయినా, నాకు అది అందుతనే లేదు. ఒక టేబుల్ వేసుకొని కూర్చొని చేయాల్సింది. అసలు దేవుడా, అది కల్పనికే రాలేదన్నమాట. ఇంకా ఫస్ట్ మసాలాలు అన్నీ వేసేసి ఆ పొయ్యి మీద నుంచి దించాన కలుపుదాం అన్నట్టు డిసైడ్ అయిపోయి ఫస్ట్ ఉప్పు, కారము, అదింది సోయా సాస్ అన్నీ వేసేసిన అనమాట. ఫ్రైడ్ రైస్ మసాలా ఇవన్నీ. మా తమ్ముడు ఏంటంటే ఫ్రైడ్ రైస్ మసాలా జరంత ఎక్కువ వేయాలంటాడు, స్పైసీగా ఉంటేనే ఆయనకు నచ్చుతుంది. ఇంకా మా ఇంట్లో అది లేకుండే కరివేపాకు వేస్తే కూడా మంచిగా ఉంటుంది. అండ్ మా ఇంట్లో వెజిటేబుల్స్ కూడా లేవు చెప్పాలంటే, అందుకని ఫ్రైడ్ రైస్ని చేసుకుంటున్నాము. ఉట్టి టొమాటోస్ ఉన్నాయి, అవి కూడా 7-8 ఉన్నాయి అంతే. అవి రాత్రికి వస్తాయి అని చెప్పి మా అక్క అట్లనే పక్కన పెట్టేసింది. ఇప్పటి మందం అయితే ఫ్రైడ్ రైస్ చేసేసుకున్నాము. అందరం తినేస్తాం, తిన్న తర్వాత మళ్ళీ పని మీద ఎక్కాలి. పని ఎప్పుడు అయిపోతుందో ఏమో, ఇంకా చాలా తక్కువ టైం ఉంది. ఇంకా నేను ఇంకా పెళ్లి చీర కూడా కొనుక్కోలేదు. కరెక్ట్ 15 రోజులు కూడా లేదు ఇప్పుడైతే పెళ్ళికి. పెళ్లి చీర కూడా కొనుక్కోలే, ఎప్పుడు కొనుక్కోవాలో, దాని మీదకి బ్లౌజ్ ఎప్పుడు కుట్టించుకోవాలో. మా అత్తమ్మ వాళ్ళు షాపింగ్కి తీసుకెళ్ళిండ్రు కదా. యాక్చువల్లీ అయితే 4 శారీస్ తీసుకోవాలి, కానీ ఆ రోజు ఒకటే చీర కొన్నా. మరి రిమైనింగ్ కొంటానో కొననో కూడా ఐడియా లేదు. ఈ పనులే అయితే లేవు, ఇంకా దేవుని లగ్గం ఉంది, ఫుల్ పనులు ఉన్నాయి. ఇంకా రెస్ట్ చీరలు కొంటానో లేదో తెలియదు, కానీ పెళ్లి రోజు కట్టుకునే పెళ్లి చీర అయితే కొనుక్కోవాలి. ఇంకా దాని మీదకి మంచిగా దుపట్టా నేనే ఏదన్నా వర్క్ చేసుకుందాం అనుకున్నా. ఇప్పుడు అంత సీన్ లేనే లేదు. ఇంకా మా మోనిషా రితిషాకి లంగా జాకెట్ కుట్టిపియాలి. అది ఇంకా టైలర్ అన్న కుట్టిండో లేదో, మా ఇంటి ఎదురుగా వాళ్ళకి ఇచ్చినామన్నమాట. అయితే వాళ్ళిద్దరు బ్లౌజెస్ మీద ఏదైనా వర్క్ చేద్దామని చెప్పి నేను కుందన్స్ కూడా ఆర్డర్ పెట్టిన మీషోలో. అవన్నీ వచ్చినాయి, వాళ్ళు స్టిచ్ చేస్తే నేను ఆ వర్క్ చేయాలి. ఇంకా దానికి ఎంత టైం స్పేర్ చేయాలో, వీ హ్యావ్ వెరీ 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 లిటిల్ టైం. ఉన్న టైంలోనే అన్నీ ఇంకా సెట్ చేసేసుకోవాలి. అండ్ ఫ్రైడ్ రైస్ అయితే అయింది. ప్లేట్లు కూడా అన్నీ బయటనే ఉన్నాయి, అట్లా అని చెప్పి పేపర్ ప్లేట్స్లలో పెట్టేసిన. అండ్ ఇక్కడ ఏమేమి పాడేసే సామాన్ ఉందో అవన్నీ మా అక్క బయట సార్ట్అవుట్ చేసేస్తుంది. అండ్ పాడేసేటివి అయితే పెద్ద పెద్ద కవర్లలో పెట్టి అక్కడ పెట్టేసింది. ఇవే అనమాట పాడేసేటివి. మా తమ్ముడేమో వచ్చి ఈడ పండుకున్నాడు ఈ ఇంట్లో. అండ్ అన్నం అయిందని చెప్పి విని లేపనికి వచ్చిన అనమాట నేను. లౌరన్ అయినా వచ్చి అన్నం తిను అని అంటే మంచిగా నిద్ర పడుతుంది, ఇదే రూమ్లో వండుకుంటా నేను అనేసి అంటున్నాడు. ఇంకా మా అక్క, జాను, మోనిషా ముగ్గురు ఎక్కడికి వెళ్తున్నారంటే న్యూస్ పేపర్స్ కొనుక్కరానికే పోతుండ్రు. కిచెన్లో అయితే ఈవినింగ్ వరకు అయిపోతుందంట, సామాన్ చదువుకోవచ్చు అని చెప్పిండ్రు. సో మా ఇంట్లో న్యూస్ పేపర్స్ లేవు, ఎవరిని అడగడం ఎందుకు అని చెప్పేసి న్యూస్ పేపర్స్ కొనుక్కొచ్చుకోనికే పోతుండ్రు వీళ్ళైతే. కాకపోతే పేపర్లే దొరకలేవు, 3 పేపర్లు దొరికినాయి, అవే పట్టుకొని వచ్చినుండే. మళ్ళీ రాత్రికి ఎడుకోపోయి మళ్ళీ తీసుకొచ్చిండ్రు అనమాట. ఈమె ఏడికోతుందంటే, ఏడికోతున్నావు, ఈమెకున్న పని చాలా అన్నట్టు ఇప్పుడు చీరలన్నీ పీకో చేపించుకొస్తుందంట, పోతుంది.
కొంచెం టైం దొరికింది. ఆ టైంలో మా అత్త ఏం చేసిందంటే, ఆ టైం కూడా వేస్ట్ చేయదంట. షీ విల్ మేక్ ప్రాపర్ యూసేజ్ ఆఫ్ టైమ్ అంట. సో, షీ వెంట్ ఫర్ పీకో అండ్ ఫాల్. ఎదురింటి వాళ్ళ దగ్గర పీకో ఫాల్ మిషన్ ఉందనమాట. అక్కడికెళ్ళింది. తమ్ముడైతే గంట రెస్ట్ తీసుకొని వచ్చేసిండు. అండ్ మా మోనిషానేమో ఇట్లా ఆడుకుంటుంది. లిచ్చి అయితే ఆడుకుంటుంది. మా అక్క అయితే కూర్చుంది. మా లిచ్చికి ఏమైంది? నా లిచ్చికి క్లిప్ గుచ్చుకుందా? లిచ్చి దేంతో ఆడుతున్నావు లిచ్చి? పప్పు గుత్తితోటి ఆడొద్దు. పప్పు గుత్తితోటి ఆడొద్దు లిచ్చి. ఎందుకు ఆడతావు లిచ్చి? లిచ్చి ఆడొద్దు లిచ్చి. ఇంకా మా రితీషా కూడా వచ్చేసింది, కానీ మా పనులు అయితే ఒడవలేదు. మా రితీష వచ్చేసింది స్కూల్ నుండి. రిచా నీకొక సర్ప్రైజ్ పద. కళ్ళు మూసుకో దొంగ. నడు 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 నడు. మా రితీష ఫేవరెట్ కలర్ అన్నమాట పింక్ కలర్. ఏదంకులి మచ్చలు కనిపిస్తుంది. ఈ లైట్ కలర్ మంచిగా వేస్తున్నావు ఫినిషింగ్, కానీ డార్క్ కలర్ కి ఫినిషింగ్ అట్లా వస్తలేగా. నచ్చిందా? ఇంకో లీటర్, ఇంకో 500 బొక్క. నచ్చిందా పింక్ కలర్? మోనిషా నువ్వు వేసుకుంటావా? నేను మా అక్క అయితే చాయ్ విత్ రొట్టె తింటున్నాము. మా అక్క బేసికలీ చాయ్ తాగదు. షీ వోంట్ డ్రింక్ చాయ్ అనమాట. బట్ సమ్ టైమ్స్ ఇట్లా హెక్టిక్ వర్క్ ఉన్నప్పుడు అయితే మా అక్క కూడా చాయ్ తాగుతుంది. అలాంగ్ విత్ చపాతీ వీఆర్ హ్యావింగ్ టీ. మా అత్త అయితే పీకో ఫాల్ చేసుకొని వచ్చేసింది. అండ్ కొన్ని అయితే రాట్ హాక్స్ తోటి అట్లనే పెట్టేసిన కొన్ని వీడియో క్లిప్స్. ఇది ఈరోజు బ్లాగ్. నెక్స్ట్ బ్లాగ్లో కంటిన్యూ చేద్దాం. నచ్చితే లైక్ చేయండి.